వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ ఎజెండా కార్యక్రమానికి స్వాగతం. ఎజెండా అంశానికి సంబంధించి ఏదైతే నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాలంటా తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జగనన్న వస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడని ఎంతో ఆశతో ఎదురు చూసినా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కనీసం కొద్ది మందికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించిన పరిస్థితి. మరోవైపు మెగా డిఎస్సీ అంటూ ఓదరగొట్టినటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ తర్వాత డిఎస్సికి సంబంధించి అతిగతి లేదన్నటువంటి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు విద్యార్థి యువజన సంఘాలు కూడా ఆందోళన తీవ్రతరం చేశారు. ఈ అంశంపైన ఈరోజు చర్చించడానికి మనతో పాటు డివైఎఫ్ఐ నుంచి శివకుమార్, అదేవిధంగా యువజన నాయకులు సిద్దిక్, చిన్ని, ముగ్గురు. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా పని లేని పరిస్థితుల్లో మనం ఏ పని చెప్తే అంటే ఎదుటి వ్యక్తి ఏ పని చెప్తే ఆ పని చేసే స్థాయికి కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో దీనివల్ల క్రైమ్ రేట్ కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? ఈరోజు మన రాష్ట్రంలో ప్రధానంగా డ్రగ్ కల్చర్ ఎక్కువైంది. గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన స్టేటు ఇతర రాష్ట్రాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 25,000 మెగా డిఎస్సి ఇచ్చి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల టైంలో వాగ్దానం చేశారు. ఈరోజు ఏ ఒక్క సంవత్సరం కూడా ఈరోజు వరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాన్ని భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నగరాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాల నుంచి వెళ్ళినటువంటి నిరుద్యోగులు గిగ్ వర్కర్లుగా మారే పరిస్థితి ఏర్పడింది. అంటే గిగ్ వర్కర్స్ అంటే జొమాటో, ర్యాపిడో తర్వాత తాత్కాలికంగా చేసేటువంటి పనులలో ఈరోజు నిరుద్యోగులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక రోజు కూలి ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ వర్క్లో ఒక చెత్తెత్తాలన్నా లేకపోతే ఏదన్నా ఒక డైలీ వర్క్ కింద పిలిస్తే పోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. దీనన్నిటికీ కూడా కారణము ఈ ప్రభుత్వము ఈ నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేకపోవడము. పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి వాళ్ళకు కనీస జ్ఞానం కూడా లేదు. కేవలము రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటున్నారు, ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏ నాయకుడైనా కూడా చెప్పినటువంటి హామీలను నిలబెట్టుకోకపోతే కాలర్ పట్టుకొని నిలదీయాలని చెప్పేసి ఆ రోజు అన్నారు. చెప్పాడంటే చేస్తానంటే అంటాడు, మాట ఇస్తే మడమ తిప్పనంటాడు. మరి ఏదైతే మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఈరోజు ప్రత్యేక హోదా తీసుకొచ్చి పరిశ్రమలు పెడతానన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు ఏమైనాయి? ఈరోజు మిమ్మల్ని గల్లబట్టుకొని ఈరోజు మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి ఈరోజు మీరు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఏదైనా సమస్యల మీద మనం వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అడగాలంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఒక రాజ్యాంగేతర శక్తులు సలహాదారులను పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నిరుద్యోగులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా మోసం చేసింది. ఉపాధి అవకాశాలు లేక మన కడప, అదేవిధంగా కర్నూలు, చిత్తూరు లాంటి జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు పట్టాలు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. వాళ్ళు ఏదైతే డ్రైవర్లు గానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలలో గొర్రెలు మేపడానికి ఈరోజు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో. పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. చాలా ఘోరంగా ఈరోజు నిరుద్యోగుల సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. వీటన్నిటికి కూడా ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేమైతే సచివాలయానికి సంబంధించి ఎంతోమందిని ఉద్యోగాలను భర్తీ చేశాం, లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది ఓవైపు. మరి నిరుద్యోగ సమస్య ఎక్కడ వస్తుంది? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చారు, ఎస్ వాస్తవమే, మేము అంగీకరిస్తున్నాం. ఈ సచివాలయ ఉద్యోగాలు ఎన్నికల టైంలో మీరు చెప్పారా? ఎన్నికల సమయంలో సచివాలయాల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పలేదు. ఒకటి. రెండోది, జాబ్ క్యాలెండర్ అనే అంశం తీసుకొచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇప్పటికీ
ఒక్క క్యాలెండర్ ఇచ్చింది లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది పాపనుకోలేదు. 6500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను ప్రతి సంవత్సరం కూడా భర్తీ చేస్తామన్నాడు. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని కూడా సుప్రీంకోర్టులో కేసులు వేసే పరిస్థితి. ప్రభుత్వమే కానిస్టేబుల్కి సంబంధించి కోర్టులో కేసు వేసింది. అదేవిధంగా మెగా డిఎస్సి అని చెప్పేసి అన్నాడు. 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తానన్నాడు. పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదంటే ఈ రాష్ట్రంలో ఎంత అన్యాయము. నిరుద్యోగులు మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. తల్లిదండ్రులు పంపించే రక్తపు చెమట బొట్ల నుంచి వచ్చినటువంటి సంపాదనతో ఈరోజు తల్లిదండ్రులు పంపిస్తుంటే ఉద్యోగాలు లేక ఈరోజు డ్రగ్స్కి అలవాటున పడినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది. ఇది చాలా మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. కారణము పరిశ్రమలు లేకపోవడం. హైదరాబాదు చూస్తే మీరు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలలో కొన్ని వేల కంపెనీలు ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు లక్షల మంది కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి కేంద్రం మన రాష్ట్రంలో లేదు. ఈరోజు కోచింగ్ సెంటర్లో కూడా హైదరాబాద్కు వెళ్ళాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. ప్రతిదీ కూడా వలస వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు మనకు రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. నిరుద్యోగులు చాలా స్పష్టంగా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఎవరు వెళ్ళినా కూడా నిరుద్యోగులు ఏం చేస్తున్నావంటే, నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాను సాఫ్ట్వేర్ అంటున్నాడు, నేను బెంగళూరుకి వెళ్ళి జొమాటో చేసుకుంటున్నాను అంటున్నాడు, చెన్నైకి వెళ్ళి ర్యాపిడో చేసుకుంటున్నాను అని చెప్పేసి అనేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. మీరు చెప్పండి చిన్నగారు, ప్రధానంగా యువత అంతా కూడా ఓ రకంగా నిరాశ నిస్పృహలు నెలకొన్నటువంటి పరిస్థితి. గత 4.5 సంవత్సరాలుగా తీసుకుంటే ఎన్ని వేల మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిండొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో వైపు ఏం చెప్తుందంటే, మేము పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు నిరుద్యోగ యువత కావచ్చు, ఎవరైతే యువజన సంఘాలు కూడా, మీలాంటి యువజన సంఘాల నేతలు కూడా ఆందోళన బాట పడుతున్నారు. సో ప్రభుత్వం ఏమో ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చామంటుంది, మీరేమో ఆందోళన బాట పడుతున్నారు. ఏంటి అసలు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది నిరుద్యోగులు టీటీసీ బీఈడీ చేసినటువంటి నిరుద్యోగులు ఎక్కువ శాతం ఉండరు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అధికారంలోకి రాకన్నా ముందు నేను డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా నేను విడుదల చేస్తాను అని చెప్పడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరం పైబడి అవుతున్నా కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో అరకొరక పోస్టులు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులకు కన్నీళ్లు తీర్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మేము అనేక ఈ పోస్టులు ఇచ్చామని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టులు ఏంటి? గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, డిఎస్సి కాదు, ఇలాంటి పోస్టులు ఎక్కడ ఇవ్వకుండా ఈరోజు వాలంటీర్లు సచివాలయం సంస్థ ద్వారా ఈరోజు మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా అయితే కడప జిల్లాలో కరువు ప్రాంతం. ఈరోజు డిగ్రీలు, పీజీలు, బీఈడీ చేసినటువంటి నిరుద్యోగ యువత ఈరోజు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈరోజు లక్షలాది రూపాయలు తల్లిదండ్రులు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లో పెడితే ఉద్యోగాలు నోటిఫికేషన్ రాక చాలామంది ఈ రాయలసీమ ప్రాంతంలో, అదేవిధంగా కడప జిల్లాలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బటన్ నొక్కి ఈరోజు ప్రజలకు ఇది ఇస్తున్నాము అని చెప్తున్నా తప్ప నిరుద్యోగ యువతకి ఉపాధి చూపించినటువంటి పరిస్థితి ఎక్కడే కానీ లేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఒక పక్క చెప్తున్నాడు, విద్యాశాఖ మంత్రి ఒక క్లారిటీ లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 1000 అంటాడు, 910 అంటాడు, 600 పోస్టులు అని అంటే చెప్తున్నాడు. ఈరోజు దాదాపు 25,000 పోస్టులు ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి ఈరోజు. అదేవిధంగా భర్తీ చేయకుండా ఈరోజు నాడు నేడు అని చెప్పేసి పాఠశాలలకు ఈరోజు నిధులు కేటాయించి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. మేము డివైఎఫ్ఐ యువజన సంఘంగా ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం, మీరు నాడు నేడు పనుల వల్ల పాఠశాలలో మీరు అభివృద్ధి చేస్తున్నారు, ఓకే.
టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టు పోస్టులు ఉండి ఈరోజు చదువులు లేకుండా ఈరోజు వేరే చోట పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్స్ను క్లబ్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 5 కిలోమీటర్లకు వెళ్ళి హై స్కూల్లో చదువుకున్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ను క్లబ్ చేసి ఈరోజు విద్యను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్లకు ఉపాధి చూపించకపోవడం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలా. అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంటే ఒక రకంగా కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడ కావచ్చు, అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా తను ఏదైతే అధికారంలోకి రాగానే జమ్మలమడుగుకు వచ్చారు. మొట్టమొదటిసారి జమ్మలమడుగు పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశాను, 6 నెలల్లో పూర్తి అయిపోతుంది అన్నారు. దాదాపు ఆయన ఇచ్చిన మాట కూడా 6 నెలలు కాదు కదా, దాదాపు 4.5 సంవత్సరం పూర్తయింది. మరి అర్థం అంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా చూడొచ్చు అసలు ఈ అంశాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పైన డివైఎఫ్ఐ మిగతా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలను, రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకు నిర్వహించడం జరిగిందంటే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తానే 90 రోజుల్లో నేను స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తానని కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 90 రోజుల్లో శంకుస్థాపన చేశాడు, కానీ ఇంతవరకు పనులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడే లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా గతంలో శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడే కానీ ఆ సంబంధించి ఉక్కు పరిశ్రమ పనులు స్టార్ట్ చేయకుండా ఈ మధ్యకాలంలో జిందల్ కంపెనీ ద్వారా శంకుస్థాపన చేసి ఒక ఇటుక పిల్ల అక్కడ పేర్చడం వల్ల జరిగింది. కానీ కనీసం ఉక్కు పరిశ్రమ పైన ఈరోజు ఎక్కడే కానీ ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఒకటే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం, ఉక్కు పరిశ్రమ ఇక్కడ ఏర్పాటైతే దానికి నిధులు కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కానీ ఈయన నిరుద్యోగ యువతలు ఈ విధంగా కూడా మోసం చేసి కేంద్రంతో పోరాటం చేయకుండా, కేంద్రంతో ఉక్కు పరిశ్రమకు నిధులు కోసం రాబట్టకుండా మేము ఎన్నికల ట్రెండ్ అంటే ఎన్నికల ముందు మేము ఉక్కు పరిశ్రమ కోసం ప్రారంభిస్తాము, పరిశ్రమ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడే కానీ ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించినటువంటి దాఖలు లేవు. మేము డివైఎఫ్ఐగా యువజన సంఘంగా ఒకటి అడుగుతున్నాం, ఈ జిల్లాలో ఉక్కు పరిశ్రమ సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ఈరోజు జిందల్ కంపెనీ లాంటి సంస్థలను తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 2024 ఎన్నికల్లో నిరుద్యోగ యువతే తలుసుకొని గత ప్రభుత్వానికి పట్టిన గత ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. శివగారు, మీరు చెప్పండి, ఓ రకంగా నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ప్రధానంగా మనం చూడొచ్చు రైల్వే కోడూరు, రాజంపేట, అదేవిధంగా కడపలోని కొన్ని ప్రాంతాల్లో, ఇట్లా మైదుగూరు అట్లా ఆ ప్రాంతాల్లో చూసుకుంటే ప్రధానంగా నిరుద్యోగ యువత ఉపాధి లేక గల్ఫ్ బాట పడుతున్నారు. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్లో మనం గమనిస్తున్నాం, ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పనులు దొరక్క ఏజెంట్ల మోసాలు, ఇలాంటి రకరకాలు, రాయచోట్లో కూడా అదే పరిస్థితి. ఇలాంటి మోసాలు మనం తరచుగా చూస్తున్నాం. ఇటీవల తాజాగా కూడా గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా ఏదైతే అక్కడ నిర్బంధంలో ఉన్నటువంటి వారిని కాపాడే పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళంతా గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. మరోవైపు ఇక్కడ కొప్పర్తిలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అటు కడప నగర శివార్లలో ఉన్నటువంటి ఎక్కడైతే సింగపూర్ టౌన్షిప్కు సమీపాన ఐటీ హబ్ అనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నిటినీ ఏర్పాటు చేయకుండా ఇంతకాలం పాటు 4.5 ఏళ్ల పాటు స్తబ్దతగా ఉండడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? అంటే చేతకాని తనమా, లేకుంటే ప్రభుత్వ వైఫల్యమా, నిర్లక్ష్య వైఖరా? ముందుగా ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ఆర్టీవీ యాజమాన్యం వారికి డివైఎఫ్ఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉందనేది అర్థమవుతుంది, విస్మరించిందనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూసాం కొప్పర్తి పారిశ్రామిక వాడకు సంబంధించి
ఏర్పాటు పొలోమని పరిశ్రమలు వస్తాయి, ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేసి 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. యువత కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు. కానీ ఇక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఈరోజు సీసీ కెమెరాల పరిశ్రమలు, వీటన్నిటి బ్యాటరీల పరిశ్రమలు రావడం తప్ప ఈరోజు ఉపాధినిచ్చేటువంటి కంటిన్యూగా భరోసానిచ్చేటువంటి పరిశ్రమ ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినటువంటి పరిశ్రమలు కూడా మనకు సంబంధించి పరిశ్రమలు తరలి వెళ్ళాయి. ఆ బ్యాటరీలకు సంబంధించి టాటా కంపెనీకి సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా మొన్న రీసెంట్గా వెళ్ళిపోయాయని మనం పేపర్లలో చూసాం. అంటే ఈరోజు ఒక నిర్దిష్టమైనటువంటి పరిశ్రమలు తీసుకొని రావాలి అనేది ప్రభుత్వానికి ఆ విధమైన ఆలోచన లేదు. ఈరోజు ఈ ఉపాధి పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక ఇక్కడ చదువుతున్నటువంటి యువత ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి ప్రాంతాలలో రాయలసీమ వెనుకబడి ప్రాంతానికి సంబంధించినటువంటి యువతే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి యువత వెళ్ళిన తర్వాత కూడా ఏజెంట్ల మోసాలకు అక్కడ వెళ్ళినటువంటి పనులు లేక చెప్పిన పని ఒకటి చేసిన పని ఒకటి విధంగా అక్కడ గొర్రెలు కాచుకుంటూ అక్కడ బతకలేక చేయలేక ఎన్నో చూసాం. వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం కానీ, గతంలో ఉన్నటువంటి కడప ఎస్పీ గారికి ఒక అర్జీల రూపంలో పెట్టడం కానీ ఇవన్నీ చాలా వరకు జరిగాయి. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉపాధి లభించకపోవడం చేతనే ఈరోజు వలసలు పోయేటువంటి పరిస్థితి. అది ఏ పైన చేయనీకినటువంటి గతంలో చదువు రానటువంటి వాడు 10వ తరగతితో లేకపోతే ఇంటర్ చదివిన వాడు పోయే పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ బీటెక్ చదివిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు రాక ఈరోజు వీసాల కోసం తిరుగుతూ ఈరోజు గల్ఫ్లకు వెళ్ళి పనులు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిన ప్రధానంగా ఈరోజు మనం చూసాం ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ మన కడపలో కానీ అంటే అవతల ఉన్నటువంటి ఐటీ సంబంధించి రంగంగా అభివృద్ధి చేస్తామని ఈరోజు పనులు ఎక్కడికి వచ్చాయంటే ఈరోజు ఎక్కడ వేసినటువంటి అక్కడ గొంగలు కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఇవి మనం కడప ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడుకుంటే అసలు ఉక్కు పరిశ్రమ పనులే కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ వస్తే వేల మందికి రాయలసీమ నడిబొడ్డున్నటువంటి స్టీల్ ప్లాంట్ వస్తే వేల మంది యువతకు ఉపాధి లభించే అవకాశం. ఈరోజు ముఖ్యమంత్రి 2 సార్లు శంకుస్థాపన వేసినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి గారికి. ఒకసారి ఆయన వేసినటువంటి పరిస్థితి, తర్వాత జిందాల్తో కలిసినటువంటి వేసిన పరిస్థితి. ఈరోజు జిందాల్ వాళ్ళు కూడా ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు? రేపు ఎలక్షన్లలో ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందో, కాబట్టి మేము నష్టపోతామనే రీతిలో ఇంతవరకు పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు విభజన హామీల్లో స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం అక్కడ కొట్లాడుకోకుండా ఈరోజు సొంతంగా డబ్బులు మేమే ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనే ఆలోచన ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఒక బటన్ నొక్కే కార్యక్రమం తప్ప ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు బటన్ నొక్కడానికైనా ఈరోజు డబ్బులు లేక వేల కోట్ల రూపాయలు ఈరోజు బాండ్ల రూపంలో ఆర్బీఐ దగ్గర, ఇతర రంగాల దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మేము ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి రీతిలో ఈరోజు అడిగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాలు ఇవ్వాలి, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అదనంగా ఇవ్వాలి, అలాగే జైలర్ వార్డెన్ పోస్టులకు సంబంధించి ఇవ్వాలి, అనేక రకాలుగా ఇతర పోస్టులకు సంబంధించి గ్రూప్ 1, 2 కానీ ఈరోజు పోస్టులు ఏమాత్రం సరిపో వాటిని కూడా పెంచాలి. ఇటువంటి పెంచినప్పుడే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప కేవలం బటన్ నొక్కడం ద్వారా సంక్షేమ పాలన అని చెప్పుకొని ఉంటే ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ప్రయత్నం కాదని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైనా ఒక కంపెనీలో ఒక అటెండర్ ఉద్యోగానికి కానీ ఏదన్నా ఒకవేళ మనం పేపర్లలో ప్రకటనలు వస్తుంటాయి కదా, ఒక అటెండర్ ఉద్యోగానికి కూడా ఎంఎస్సి పిహెచ్డి చదివిన వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థలో అటెండర్ ఉద్యోగానికి కూడా పోవడానికి కూడా వెనుకాడిన పరిస్థితి. ఎలా చూడొచ్చు ఇలాంటి సన్నివేశాలను, ఇలాంటి సంఘటనలను? అంటే ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటే ఈరోజు అటువంటి అవసరం ఉండే పరిస్థితి ఉండదు. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గతంలో సంబంధించి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్లు ఉద్యోగాలు రాక 5,000 వచ్చినా చాలరా బాబు అనే రీతిలో పీజీలు చేసిన వాళ్ళు కూడా చాలామంది 5,000 ఉన్నటువంటి వాలంటీర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా కడప రిమ్స్లో మనకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ 10,000, 5,000, 15,000 సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వేల మంది ఈరోజు 4 పోస్టులు ఉంటే కానీ ఈరోజు 800 పోస్టులు దాకా ఈరోజు పీజీలు బీటెక్లు చదివిన వాళ్ళు ఈరోజు పోటీ పడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉందా, నిరుద్యోగాన్ని తగ్గిస్తూ ఉందా అనేది ఆలోచన. మన మంత్రి ఉన్నాడు ఒక ఆయప్ప, ఈరోజు చాలా వరకు మన ఒక ప్రకటన కూడా ఇచ్చాడు. ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడో ప్రజలకు ఏం అర్థం అవుతుందో ఏమీ తెలియదు.
ఈరోజు ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి నిరుద్యోగుల శాతం పెరిగిపోతూ ఉంది, ఏంది పరిస్థితి అని. అంటే ఈయన ఒక నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు అవహేళన చేసే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ సలహాదారులకు సంబంధించి దాదాపు 70 నుంచి 100 మంది దాకా ఈరోజు ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇచ్చేదానికి, వాళ్ళు పని చేయరు, ఏం చేయలేదు, కూర్చొని పోయేదాలకు లక్షల రూపాయల జీతం ఇచ్చి వాళ్ళను రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు చదివి కష్టపడి ఈరోజు ఉద్యోగాల కోసం వెయిట్ చేసి కోచింగ్ సెంటర్లు లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా ఈ అవహేళన రైతులో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంతేకాకుండా మరీ దారుణమైన పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి వెళ్ళే సందర్భంలో కూడా కనీసం ఒక గంట పోయినా కానీ ఒక 200 వస్తాయనే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉపాధి హామీలకు వెళ్ళే పరిస్థితి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉందా అంటే కన్నా ఈరోజు ప్రభుత్వం నిరంకుశత్వంగా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకోకుండా ఈరోజు నిర్బంధాలతో అడిగే వాళ్ళని అరెస్టుల పేరుతో చేసి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఉద్యోగాలు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. లేదంటే నా ఇటువంటి రీతిలోనే పక్క రాష్ట్రంలో చూసాం ఏ విధంగా నియంత పాలనతో నిరుద్యోగులకు అక్కడ ఏ విధంగా మోసం చేసి ఈరోజు ఇబ్బంది పెడితే నిరుద్యోగులు ముఖ్యమంత్రిని మార్చేసిన పరిస్థితి ఏర్పడింది. రేపు 3 నెలలు ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన కనీసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ ఉద్యమాల వైపు రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన చేస్తూ ఉంటే ఈయన ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఈరోజు మొత్తం యువతని పక్కదారి పట్టించారు. పోనీ ఆడుదాం ఆంధ్రకు సంబంధించి యువతకు ఉపాధి ఒక ప్రోత్సాహకరంగా ఉందంటే ఈరోజు గ్రౌండ్లు లేవు. గ్రౌండ్లు లేక మైదానంలో కంపల్సరీలో ఆడిపించినటువంటి పరిస్థితి, వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి బ్యాట్లు కూడా ఈరోజు ఏంటంటే నాసిరకంగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు యువతని ఇటు లేక అటు లేక ఎటు లేకోకుండా ఈరోజు అగ్గంబేగోచరం చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకుంటే నా ప్రభుత్వం కూడా 3 నెలల్లో ఇంటి దారి పంపించే పరిస్థితికి సిద్ధంగా ఉన్నారు యువత అని మేము చెప్తాల్సుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను నయవంచన చేసింది. ఏదైతే కల్లిబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయలేదు. ఎందుకంటే పరిశ్రమల ఏర్పాటు చేసి ఉంటే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. అలాంటి పరిస్థితులు లేకుండా చేసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే ఇందుకు ప్రధాన కారణం. అయితే రానున్న రోజుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆగ్రహిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఎలాంటి పరిస్థితి చెవి చూడాల్సి వస్తుందో అన్నటువంటి భావనతో ముందు చర్యల్లో భాగంగా ఇప్పటికైనా ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే మాత్రం పొరుగు రాష్ట్రానికి పట్టిన గతే ఈ రాష్ట్రానికి జగన్ సర్కారుకు పట్టక తప్పదన్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి యువజన సంఘాల నేతలు చెప్తున్నారు. ఇది ఇవాళ జన కార్యక్రమం. రేపు మరో జనతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.